నమస్తే, వెల్కమ్ టు టీవీ45 న్యూస్. కొత్తగా మంజూరైన స్పాజ్ పింఛన్ల పంపిణీకి పొదలకూరులో శ్రీకారం చుట్టాం. నెల్లూరు జిల్లాకు 5429 కొత్తగా స్పాజ్ పెన్షన్లు రాగా సర్వేపల్లి నియోజకవర్గంలో 720 మందికి మంజూరయ్యాయి. పెన్షన్ల రూపంలో ప్రతి నెల 1వ తేదీ మన జిల్లాలో 133.18 కోట్లు పంపిణీ చేస్తున్నాం. ఏడాదికి 1600 కోట్లను పెన్షన్ల కార్యక్రమానికి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33,000 కోట్ల పంపిణీ ఇప్పటికే జరుగుతుండగా ఈ రోజు నుంచే కొత్తగా మరో 1.08 పెన్షన్లు పెరిగాయి. ఏపీలో అమలవుతున్న పెన్షన్ పథకం దేశ చరిత్రలోనే ఒక రికార్డ్. బీహార్ లో ఇప్పటి వరకు పెన్షన్ గా 400 ఇస్తుండగా ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు 1100 పెంచారు. హైదరాబాద్ వంటి మహానగరం ఐటీ కంపెనీలు ఆదాయం ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనూ ఇస్తున్న పెన్షన్ 2500 మాత్రమే. చాలా రాష్ట్రాలు 1000 లోపు మాత్రమే పెన్షన్ గా ఇస్తున్నాయి. వైసీపీ పాలనలో పెన్షన్ ను 2000 నుంచి 3000 పెంచేందుకు 5 ఏళ్లు పట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడగా ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 4000కు పెంచింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ లో భాగంగా కేంద్రం 2000 ఇస్తుండగా అన్నదాత సుఖీభవలో రాష్ట్ర వాటాగా 5000 కలిపి ఇవ్వబోతున్నాం. మొత్తం కేంద్ర ప్రభుత్వం 6000 ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి ఏడాదికి 20,000 అందిస్తున్నాం.